అదే పులి సాధారణంగా మనుషుల మీద దాడి చేయడానికి అయితే ఇష్టపడదు. తన కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ పొలాల్లో తిరిగేటప్పుడు ఒంటరిగా తిరగొద్దు. సాయంత్రం ఈ చీకటి పడే టైం కల్లా వారు ఇంటికి చేరుకోవాలి. అలాగే లేగ దూడలు, ఆవులున్న రైతులు అయితే తీసుకెళ్ళిపోయి దూడల్ని, ఆవుల్ని తమ ఇంటి ప్రాంగణంలో వీలైతే పశువుల కొట్టం నుంచి తీసుకొచ్చేసి ఇంటి ప్రాంగణంలో ఆవరణంలో పెట్టుకోవాలి. అలాగే మేకలున్న వ్యక్తులు కూడా జాగ్రత్త పడాలి. ఇది తన ఉనికిని తెలియజేయడం కోసం అది మన ప్రాంతంలో నడిచినట్లయితే దాని పాదముద్రలో కూడా మనం గుర్తించవచ్చండి. ఆ పాదముద్రలు కానీ అక్కడ నీళ్లు తాగటానికి వచ్చినప్పుడు ఈ బోర్ల దగ్గర అయితే దాని ఇసుకలో దాని పాదముద్రలో మనకి కనిపించే అవకాశం ఉంది. అలాగే చెరువుల దగ్గర కూడా ఈ పులి అప్పుడప్పుడు నీళ్లు తాగడానికి అయితే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం రైతు సోదరులందరూ ఇలాంటి విషయాలన్నీ కూడా మన ప్రాంతంలో పులి సంచరిస్తుందా ఏంటనేది తెలుసుకోవాలంటే కనుక దాని పాదముద్రలు కానీ ఎక్కడన్నా ఏదైనా దోళ్ల మీద కానీ అటాక్ చేసినట్టు ఉంటే కనుక తప్పనిసరిగా అటవీ అధికారులకి అయితే సమాచారం తెలియజేయాలండి. మనం ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఊళ్ళో అందరికీ తెలిసేలాగా ప్రచారం చేయాలి. పులి ఈ రకంగా పులి దాడి నుంచి కానీ మనల్ని మనం కాపాడుకోవచ్చని ఖచ్చితంగా ఒక కర్ర కానీ కత్తి కానీ కూడబెట్టుకుని మనం పొలాల్లో ఒంటరిగా ఉన్నప్పుడు సంచరించేటప్పుడు జాగ్రత్త పడాలి. అయితే దానికి ఈ కర్ర కత్తి దాన్ని ఏమీ చేయలేవు. ఇంచేతంటే అది నిజంగా ఆకలి మీద ఉంటే కనుక అది దాడి చేసే అవకాశం ఉందంటే అనవసరంగా మనంతటా మనం వాటిని రెచ్చగొట్టి దాడికి మనం పురికొల్పొద్దని నేను అయితే విజ్ఞప్తి చేస్తున్నానండి. ఈ సమాచారం మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సార్ని ప్రోత్సహించండి. వ్యవసాయం చేసే రైతుల సోదరులందరికీ నా వీడియోలు నచ్చుతుంది అని భావిస్తున్నాను. నచ్చితే మాత్రం నన్ను తప్పనిసరిగా ప్రోత్సహించండి. మరిన్ని మంచి వీడియోలు తేవడానికి నాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మరీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. వీడియోలు లైక్ చేసి షేర్ చేయండి. ఉంటా అండి. నమస్తే. జై హింద్.